అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 43వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. డిన్నర్ చేస్తావా బేబీ? లేదని చెప్పాను కదా, నీకోసం వెయిట్ చేస్తున్నానని. సరే డిన్నర్ రూమ్కే తీసుకుని రా బేబీ అని అర్జున్ తన థింగ్స్ అన్ని తీసుకొని స్టెప్స్ ఎక్కుతూ రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ కార్ సౌండ్ విని రూమ్ నుండి బయటకు వచ్చిన సులోచన వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోతుంది. డిన్నర్ రీహీట్ చేసుకుని ట్రేలో తీసుకొని పైకి వెళ్తుంది ఆర్షి. ఫ్రెష్ అయ్యి టీ షర్ట్ వేసుకుంటున్న అర్జున్ ఆర్షిని సోఫాలో కూర్చోపెట్టి ఫుడ్ ప్లేట్లోకి వడ్డించుకొని తనే తినిపిస్తాడు. అర్జున్కి తినిపిస్తూ ఉంటే తింటూ ఆఫ్టర్నూన్ లంచ్ ఎందుకు చేయలేదే అని అర్జున్ అంటే, అత్తయ్య నీకు కాల్ చేసి చెప్పారా అని అంటుంది. నేను అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ అది కాదు బేబీ అని అర్జున్ అంటాడు. అది మార్నింగ్ నువ్వు చేసిన పనికి కోపం వచ్చింది, అందుకే తినలేదని అంటుంది అర్జున్ చిన్నగా నవ్వుతూ, ఇంకోసారి నా మీద కోపంతో ఫుడ్ స్కిప్ చేస్తే నెక్స్ట్ టైం ఇంత కూల్గా చెప్పనని హ్యాండ్ వాష్ చేసుకొని బెడ్ ఎక్కేస్తే ఆర్షి కూడా హ్యాండ్ వాష్ చేసుకొని అర్జున్ పక్కనే పడుకుంటుంది. వెనుక నుండి నడుముని చుట్టేసుకొని ఆమెని దగ్గరికి లాక్కొని, ఆఫ్టర్నూన్ లంచ్ నువ్వు తీసుకొని రాకుండా మల్లేష్ చేత ఎందుకు పంపించావని అర్జున్ చెవితమ్మని పంటితో లాగుతూ అడుగుతాడు. అంతవరకు కూడా అర్జున్ పైన కోపంగా ఉన్న ఆరుషి అతని మాయలో పడిపోయి ఏదో గుర్తొచ్చినట్లుగా దూరం జరిగి, నీ మీద కోపంతో తీసుకొని రాలేదు, మార్నింగ్ నేను అడిగిన దానికి న్యాయం చెయ్యట్లేదు అర్జున్ నువ్వు అని అంటుంది. ఆర్ యూ సీరియస్? అయినా ఉన్నట్టుండి కిడ్స్ మీద గాలెందుకు వెళ్ళింది నీకు? ఇంట్లో ఎవరైనా ప్రెషర్ ఇస్తున్నారా అని అడుగుతాడు అర్జున్. ఎవరు ఇవ్వట్లేదు, నాకే అమ్మని అవ్వాలని ఉందని అంటే గాడ్ అని తల పట్టుకుంటాడు అర్జున్. నేను అడిగింది నువ్వు ఇచ్చే వరకు రొమాన్స్ కట్ అని బెడ్ ఎడ్జ్కి జరిగి పడుకుంటుంది ఆర్షి. ఆఫీస్ టెన్షన్లకు ఇప్పుడు ఆర్షి టెన్షన్ కూడా జతై అర్జున్కి తలపోటుని పెంచుతాయి. ఇప్పుడు ఏం చెప్పినా వినదని అర్జున్ హాక్ చేసుకోవాలని ఉన్నా కూడా ముద్దు కూడా ఇవ్వకుండా దూరం పెడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతున్న అర్జున్ని ఆర్షి చేతిలో మ్యాగజైన్ చదువుతూ ఓరగా చూస్తూ ఉంటే, చూసింది చాలు, రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు అర్జున్. హెయిర్కి జెల్ అప్లై చేస్తూ ఫార్మల్ లుక్ ఇస్తూ అంటాడు. ఆ మాటలు విని హాస్పిటల్గా ఎందుకు అని మ్యాగజిన్ని పక్కన పెట్టి మరీ అడుగుతుంది. సర్జరీ జరిగి నీకు జస్ట్ 2 monthsే కదా అయ్యింది, ఒకసారి కూడా చెక్ చేయించలేదు కదా, అందుకే ఒకసారి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చెకప్ చేయిద్దామని ఆర్షి వైపు చూడకుండా సమాధానం చెప్తాడు కొంచెం కఠినంగానే. అలా అర్జున్ మాట్లాడుతూ ఉంటే ఆరుషి నైట్ తను దూరం పెట్టినందుకే కోపంగా ఉన్నాడని అర్థం చేసుకొని సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ వాష్ చేసుకొని అదే శారీతోనే రెడీ అయ్యి అర్జున్తో పాటు కిందకు వస్తుంది. జంటగా వస్తున్న కొడుకు కోడలను చూసి బయటికి వెళ్తున్నారా అర్జున్ అని సులోచన అడిగితే హాస్పిటల్ కానీ అర్జున్ అంటే, అప్పటి వరకు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న బామ్మ అర్జున్ హాస్పిటల్ అనగానే ఏదో ఊహించుకుంటూ, నువ్వు పక్కకి జరగరా మనవడా అని అర్జున్ని సైడ్ చేసి అని చేయి పట్టుకొని, నేను అడిగింది అప్పుడే ఇస్తున్నావా నా మనవరాలా అనిపించుకున్నావే అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. ఆర్షికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అర్జున్ వైపు చూస్తుంటే అర్జున్ తల కొట్టుకుంటూ, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హాస్పిటల్కి వెళ్తున్నది సర్జరీ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా చెకప్కి వెళ్ళలేదు కదా, అందుకే తనని తీసుకొని వెళ్తున్నాను, మీ ఇమాజినేషన్స్ ఇంకా ఆపండి అని అంటూ అర్జున్ విసుక్కుంటూనే అంతే సీరియస్గా చెప్పేసి నువ్వురా అని అంటూ ఆర్షిని చేయి పట్టుకొని బరబరా కార్ దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతాడు. ఎందుకంత కోపం అజ్జు? పాపం అమ్మమ్మ గారు ఏమడిగిందని ఏదో ముచ్చట పడుతోంది కదా, ఆ ముచ్చట తీర్చేస్తే అయిపోతుంది కదా, ఇచ్చేద్దామా అని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని అర్జున్ని చూస్తూ అని అల్లరిగా నవ్వుతూ ఆశగా అడుగుతుంది ఆర్షి వైపు కోపంగా చూస్తూ, సీట్ బెల్ట్ పెట్టుకో ముందు సరిగ్గా అని కసిరి. ఇప్పుడు అర్థమైంది నాకు, నానమ్మే నీ మైండ్ పొల్యూట్ చేసింది కదా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు అర్జున్. అంటే ఆవిడ అడిగితేనే మనం పిల్లల్ని కంటామా, మనకి పేరెంట్స్ అవ్వాలని ఉండదా, అయినా నీకెందుకు పిల్లలంటే ఇష్టం లేదని ఆర్షి మూతి ముడిచి అడుగుతుంది. జస్ట్ షటప్ అని కసిరి కార్ని రోడ్డు మీద పరుగులు పెట్టించి నేరుగా మైత్రి హాస్పిటల్ ముందు కార్ని ఆపుతాడు. ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉండడం వల్ల నేరుగా డాక్టర్ ప్రభావతి ఉన్న రూమ్కి వెళ్తారు. హలో డాక్టర్ అని అర్జున్ అంటే, హలో మిస్టర్ అర్జున్ ప్లీజ్ హ్యావ్ సీట్ అని ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తుంది. చెప్పండి అని ప్రభావతి అంటే, ముందే ఫోన్లో అర్జున్ మ్యాటర్ మొత్తం చెప్పడం వల్ల ఆరుషిని చూపిస్తూ, షీ ఈజ్ మై వైఫ్, నేను చెప్పింది తన గురించి అని అర్జున్ అంటాడు. సరే మీరు ఇక్కడే ఉండండి అని ఆరుషిని చూస్తూ రామ్మ అని తనని లోపలికి తీసుకొని వెళ్ళి స్టిచెస్ మీద ప్రెషర్ ఇస్తూ, ఏమైనా నొప్పిగా ఉందా ఇక్కడ ఆరుషి అని అడుగుతుంది ప్రభావతి. కొంచెం ఉంది డాక్టర్ అని చెప్తుంది ఆర్షి. గుడ్ అని కొన్ని టెస్టులు చేయాలని టెస్ట్లని చేసి రిపోర్ట్స్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తామమ్మా, అంతవరకు కూడా కొన్ని మెడిసిన్ మీరు వాడుతూ ఉండాలి అని ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది ప్రభావతి. ఓకే డాక్టర్ అని ప్రిస్క్రిప్షన్ తీసుకొని థ్యాంక్స్, మీ ఫీజ్ అని అర్జున్ అంటే, బిల్ కౌంటర్లో పే చేయండి అర్జున్ అని డాక్టర్ అంటే, ఓకే కమ్ అని
ఆర్షిని తీసుకొని బయటకు వెళ్ళి బిల్ పే చేసి మెడిసిన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. అర్జున్ కారులో కూర్చున్న అజ్జు అన్ని టెస్టులు ఎందుకు చేశారు, మెడిసిన్ ఎందుకు రాశారు, నేను బాగున్నాను కదా అని అంటే, అది డాక్టర్ చెప్పాలి బేబీ, నువ్వు కాదని కార్ నేరుగా ఇంటి దగ్గరే ఆపి లంచ్ తనే తినిపించి డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్స్ అన్నీ తనే స్వయంగా వేసి తన లంచ్ని కూడా కంప్లీట్ చేసుకొని తిరిగి ఆఫీస్కి వెళ్తాడు. అర్జున్ బిహేవియర్ కొంచెం వియర్డ్గా ఉన్నా తానున్న సీరియస్నెస్కి అడగకూడదని డిసైడ్ అవుతుంది ఆర్షి. కారులో వెళ్తున్న అర్జున్ రిపోర్ట్స్ రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతూ ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఆఫీస్లో బోర్డు మీటింగ్ న్యూ ఫార్మల్స్తో మధ్యాహ్నం వరకు బిజీ అయిపోతాడు అర్జున్. డాక్టర్ ప్రభావతి రిపోర్ట్స్ వచ్చాయని కాల్ చేయడంతో లంచ్ బ్రేక్లో హాస్పిటల్ వైపు కార్ని పరుగులు పెట్టిస్తాడు. హలో అర్జున్, ప్లీజ్ సిట్ అని చైర్ని చూపిస్తుంది ప్రభావతి. థ్యాంక్ యూ డాక్టర్ అని వాట్ అబౌట్ ఆర్షి రిపోర్ట్స్ అని క్యూరియాసిటీగా అడుగుతాడు అర్జున్. చెప్తాను మిస్టర్ అర్జున్, మీ మిస్సెస్కి సర్జరీ జరిగి ఎన్ని రోజులయ్యింది అని అడుగుతుంది డాక్టర్. ఆల్మోస్ట్ 2 months అవుతోంది డాక్టర్ అని అర్జున్ అంటే, మిస్టర్ అర్జున్, మీ వైఫ్కి జరిగింది చాలా డెలికేటెడ్ అండ్ కాంప్లికేటెడ్ సర్జరీ. తనకి వీలైనంత వరకు స్టమక్కి ప్రెషర్ ఇవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అడిగినట్లుగా ఇంటిమేషన్కి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైం, బికాస్ ఏ అమ్మాయికైనా ఇంటిమేషన్ టైంలో ఖచ్చితంగా స్టమక్ మీద ప్రెషర్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. తనకి అది మంచిది కాదు, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందని ప్రభావతి అంటుంది. డెఫినెట్లీ డాక్టర్, తను పూర్తిగా క్యూర్ అవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందని అర్జున్ అడుగుతాడు. జస్ట్ 2 months అవుతుంది కాబట్టి తను పూర్తిగా క్యూర్ అవ్వడానికి మ్యాక్సిమం ఇంకో 4-2 months పట్టొచ్చు మిస్టర్ అర్జున్ అని ప్రభావతి అంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్స్ అని అర్జున్ రిటర్న్ ఆఫీస్కి వెళ్ళి మూడ్ లేక గెస్ట్ హౌస్కి వెళ్తాడు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళాక ఆరుషిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తనకి పిచ్చి పడుతూ ఉంటే అమ్మని అవ్వాలని ఉందని తను అడిగిన మాటలే పదే పదే గుర్తొస్తూ ఉంటే నెగిటివ్ వైబ్స్ తన చుట్టూ చేరినట్లుగా అనిపిస్తూ ఉంటే తల గట్టిగా విదిలించేసుకొని మెయిడ్ని కాఫీ తీసుకొని రమ్మని బాల్కనీలోకి వెళ్ళి కౌచ్లో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు అర్జున్. ఇంటి దగ్గర నుండి కాల్ వస్తుంది. డీప్ బ్రీత్ తీసుకొని చెప్పు బేబీ అని మార్ధవంగా అంటే, లంచ్ చేసావా అజ్జు అని ఆర్షి అడుగుతుంది. ఇంకా లేదు, కొంచెం వర్క్ ఉంటే బయటకు వచ్చాను, వెళ్ళగానే తింటాను, నువ్వు చేసావని అర్జున్ అడుగుతాడు. తిన్నాను, కానీ నీ వాయిస్ ఏంటి అలా ఉందని అరు అంటే, ఎలా ఉంది అరు అని అర్జున్ నార్మల్గా ఉండటానికే ట్రై చేస్తూ అంటాడు. డల్గా ఉందని ఆర్షి అంటే, ఏం లేదులే, జస్ట్ వర్క్ టెన్షన్ అంతే, బాయ్ బేబీ అని తన ముందు ఎక్కడ బయటపడాల్సి వస్తుందని కాల్ కట్ చేయబోతుంటే, ఓకే ఈవినింగ్ త్వరగా రా, లేట్ చేయకు, లవ్ యూ అజ్జు అని కాల్ కట్ చేస్తుంది. అర్జున్ మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకుంటూ తిరిగి ఆఫీస్కి వెళ్ళి వర్క్లో తనని తాను బిజీ చేసుకుంటూ నైట్ వరకు కాలాన్ని వెలబుచ్చుతాడు. కిచెన్లో ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆర్షిని చూస్తూ, బామ్మ ఇలా రా, హాల్లోకి తీసుకొని వెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకొని, నువ్వు నా మనవడు బాగానే ఉన్నారా, బాగున్నానమ్మమ్మ, మీకెందుకు అలా అనిపించిందని ఆర్షి అడుగుతుంది. కొత్త పెళ్లి కూతురు నీలో కానీ వాడిలో కానీ ఎలాంటి బిడియం సిగ్గు కానీ ఏ కోశాన కనిపించడం లేదు కదా, కనీసం వాడు ఒక్క రోజైనా ఇంట్లో ఉన్నాడా, ఎప్పుడు చూడు పని ట్రిప్లు అంటూ అలసిపోయి ఇంటికి రావడం, అందుకే అడుగుతున్నా అని బామ్మగారు ఆరుషిని ముఖాన్ని చదివినట్టుగానే అంటుంది. ఆరుషి నిజమే అమ్మమ్మ చెప్పింది, అజ్జు పెళ్లి జరిగినప్పటి నుండి ఇంత ముందులా నాతో ఉండట్లేదు, నిజంగానే మా మధ్య దూరం వస్తుందని తనలో తానే అనుకుంటుండగా చెప్పవే అని బామ్మ కదిపేసరికి, అమ్మమ్మ మీకు విషయం చెప్పాలని భయంగా అంటుంది ఆర్షి. చెప్పవనే కదా నేను అనేదని బామ్మ అంటే, అది అమ్మమ్మ నాకు అర్జున్కి ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదని బామ్మ నెత్తిన కిచెన్లో పని చేసుకుంటూనే గాలివాటుగా వాళ్ళ మాటలు వింటున్న సులోచన నెత్తిన బామ్మ పేలుస్తుంది. ఏంటి నువ్వు చెప్పేదని బామ్మ కిచెన్లో తాలింపు వేస్తున్న సులోచన స్టవ్ కట్టేసి పరుగున ఆర్షి దగ్గరికి వచ్చి, నిజమా నువ్వు చెప్పేది యారు అని షాకింగ్ అడుగుతారు ఇద్దరు. తలదించే సౌనత్తయ్య అని ఆర్షి అంటే, నేనంత కష్టపడి మీ కార్యానికి మంచి ముహూర్తం పెట్టిస్తే మొత్తం గంగలో పూసిన పన్నీర్ చేస్తారా అని బామ్మ విరుచుకుపడితే, నా తప్పేమీ లేదమ్మమ్మ అని నా మొగుడిని తట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలని అర్జున్ ఆ రోజు అన్న మాటలే చెప్తుంది ఆర్షి. సరిపోయిందని బామ్మ నిట్టూరిస్తే సులోచన, నాకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అరు అని బాధగా అంటుంది. భయమేసింది అత్తయ్య అని, అందుకే మీతో చెప్పలేదని అంటుంది ఆర్షి. బామ్మ ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా, ఒసై మనవరాలా, నువ్వేమీ దిగులు పడకు, కంగారు పడకు, నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు, కానీ ఈ ఏడాది గడిచేలోపుగా నాకు మునిమనుడు రావాల్సిందే అని ఆర్డర్ వేసినట్లుగానే అంటుంది. సులోచన కూడా అదే కోరిక ఉండడంతో మౌనంగా అంటే ఆరుషి బిత్తర చూపులు చూస్తుంది. ఇంకా ఇంత అంతం ఉండి ఏం చేస్తావు, మొగుడిని కొంగు కట్టుకేసుకోలేకపోయావా అని బామ్మ అంటే, దెప్పకుండా నా మొగుడు చలనం వచ్చేలేదని ఐడియా ఇవ్వచ్చు కదా అమ్మమ్మ అని నిర్మలాదేవి బామ్మ గడ్డం పట్టుకుని అడుగుతుంది. సరిపోయింది, కానీ ఇలా రా అని ఆరుషి చెవిలో పడ్డంటి కాపురానికి సూత్రాలు చెప్పి నైట్కి ప్లాన్ అమలు చేయాలని అంటుంది బామ్మ.
బామ్మ నువ్వు చెప్పేది బాగుంది కానీ ప్లాన్ బెడిసి కొడితే అర్జున్కి కోపం వస్తే నన్ను కొడతాడేమో అని పూర్వం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అంటున్నారు. నువ్వు ముందు భయపడ్డం ఆపేసి నీ మొగుడు వచ్చేలోపుగా నేను చెప్పినట్లుగా వెళ్ళి రెడీ అయిపో అని ఇంట్లో పనిచేసే రంగమ్మని వస్తే రంగమ్మ గార్డెన్లో పూసిన మల్లెలు తుంచుకొని రాపోవే అని పంపుతుంది. టైం అప్పటికి 9 అవుతుండడంతో అర్జున్ ఇంటికి వస్తూనే తల్లి ముఖంలో నానమ్మ ముఖంలో మారుతున్న భావాలని చూసి ఏదో సెన్స్ చేస్తాడు కానీ అది గుర్తించడు. డిన్నర్ చేద్దాం రా అని అజ్జు అని కుర్తీ లెగ్గిన్లో సింపుల్గా ఉన్న ఆరుషి పిలుస్తుంది. అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే అర్జున్ విశ్వనాథ్తో కలిసి చాలా రోజుల తర్వాత గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. వాకింగ్ అని వెళ్తూ బామ్మ ఒసై మనవరాల ఇలా రా అని అంటూ వాడు వచ్చేలోపుగా నువ్వు వెళ్ళి రెడీ అవ్వవే అని ఆరుషి జడలో 5 మూరల బన్నెలు తురిమి పొద్దునకి నీ ముఖం వాడిపోయి కనిపించాలని ఆర్డర్ వేస్తుంది. సరే అమ్మమ్మ అని కొంచెం సిగ్గుపడుతూ కొంచెం టెన్షన్గానే పైకి వెళ్ళిపోతే అత్తయ్య మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందంటారా అని ఆ సులోచన వెళ్తున్న ఆరుషిని చూస్తూ అడుగుతుంది. ఏ మొగుడు భార్యను దూరం పెట్టలేడే పిచ్చిమోహమా, చూస్తూ ఉండు రేపు అది వాడిపోయిన తోటకూర కట్టలా వస్తుంది కిందకి అన్నట్టు రేపు పిల్లాన్ని పొద్దునే లేపకని చెప్పేసి గదికి వెళ్ళిపోతుంది బామ్మ. గుడ్ నైట్ డాడ్ అని అర్జున్ ప్యాంట్ ప్యాకెట్లో చేతులుంచుకొని రూమ్కి వెళ్ళిపోయి ఐపాడ్ చేతిలోకి తీసుకొని సెట్టింగ్ లాంజ్లో సెటిల్ అవుతాడు. బగ్గమని ముక్కుకి తగిలిన మల్లెపూల పరిమళానికి తలెత్తి చూస్తాడు అర్జున్. డార్క్ పింక్ మెత్తని షిఫాన్ స్లైన్ శారీకి మ్యాచింగ్ ఆఫ్ హ్యాండ్స్, నెట్ డీప్ నెక్, లూజ్ హెయిర్ నిండా తురిమిన మల్లెలు, నుదుటిన చిన్న స్టోన్ బింది, చేతి నిండా మట్టి గాజులు, అవి చేస్తున్న చప్పుడు దేవకన్య తన ముందు తన భార్యలో వచ్చిందా అన్నట్లుగా ఉన్న ఆరుషిని చూసి చేతిలో ఐప్యాడ్ని వదిలేస్తాడు. దెబ్బకది కాస్త అర్జున్ పాదం పచ్చడి చేస్తే ఆ నొప్పికి కాలు రుద్దుకుంటూ ఏంటే ఈ అవతారం అని పీల గొంతుతో అంటాడు అర్జున్. అయ్యో అజ్జు ఏమీ బాగోలేనా, నీకోసం ప్లాన్ వేసి మరీ ఇంతగా నేను రెడీ అయ్యి వస్తే నువ్వేంటలా విసుక్కుంటావజ్జు అని అంటుంది ఆరుషి. అర్జున్ దగ్గరికి వచ్చి ఎర్రగా కమిలిపోయి పాదం చూసి అడుగుతుంది ప్లాన్ ఏంటే అని. అర్జున్ నొసలు ముడేసి అడిగితే ఆరుషి నోరు జారానా అనుకుంటూ అదే ముందే ఇలా రెడీ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అదే అంటున్నా అని ఆరుషి కవర్ చేయాలని చూస్తుంది. నొప్పిగా ఉందా అజ్జు అని మినీ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ ప్యాక్ తెచ్చి అర్జున్ పాదం మీద పెడుతూ అడుగుతుంది ఆరుషి. లేదు కానీ నువ్వు ముందెళ్ళి పడుకోపో, నాకు వర్క్ ఉందని అర్జున్ అంటే నాకంటే నీకు వర్కే ముఖ్యమా అని అర్జున్ వల్ల కూర్చుంటూ అర్జున్ మెడ చుట్టూ చేతులేసి కవ్వింపుగా చూస్తుంది. అప్పుడే స్నానం చేసి రావడంతో ముక్కుకి మత్తుగా తాగుతున్న శాండిల్ పరిమళం మనసుని ముంచుతుంటే అర్జున్ పిడికిలు బిగిస్తూ లెగవే అని ముద్దుగా కసురుతాడు. నువ్వు కూడా నాతో పాటు పడుకుంటానని అంటే అప్పుడు లేస్తానని ఇంకా గట్టిగా అర్జున్ని చుట్టేస్తుంది. ఓ గాడ్ అని అర్జున్ జుట్టు పీక్కుంటే ఏమైంది అజ్జు, నా టచ్ నీకేమైనా కొత్తనా, ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావని అంటూ పంటితో అర్జున్ గడ్డం కొరికేస్తుంది. కొంచెం గట్టిగా కొరకడం వల్ల నొప్పికి ఒసే రాకాసి ఆపవే, దెయ్యం కానీ పట్టిందా ఇలా బిహేవ్ చేస్తున్నావని అర్జున్ కసురుతాడు. తనని ఇంకా చుట్టుకొని అర్జున్ చేతులని చూస్తూ లేదు నీ పిచ్చి పట్టిందని పిన్ పెట్టని కొంగు జారిపోతే ఫ్రంట్ లో నెక్ వల్ల ఇంకేవో కనిపిస్తే కళ్ళు గట్టిగా మూసి తెరిచి కావాలని చేస్తున్నావు కదా అని తడారిపోతున్న గొంతుతో అడుగుతాడు అర్జున్. నీ కష్టం పగడికి కూడా రాకూడదురా అర్జున, డౌటా అని కన్ను కొట్టి గట్టిగా హక్ చేసుకుని రా పడుకుందాం, నాకు నిద్ర వస్తోందని ముద్దుగా అంటున్నారు. ఇంకేమీ చెప్పదే వినదని అర్థం చేసుకున్న అర్జున్ లేచి పద అని బెడ్రూమ్ డోర్ దగ్గరికి వెళ్తుంటే ఎత్తుకో అన్నట్లుగా చేతులు చాపితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా పడుకో అని లైట్స్ ఆఫ్ చేసి బెడ్ డిమ్ లైట్ మాత్రమే ఆన్ చేస్తాడు. నువ్వు రా మగడ కలిసి పడుకుందామని అర్జున్ చేయి పట్టి తన పాటే మీదకి లాక్కుంటుంది. చేతుల మీదుగా బరువుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది నువ్వు కాదు నానమ్మ చెప్పిందా ఇలా చెయ్యమని అర్జున్ ఆర్షి కళలకు చూస్తూ అడుగుతాడు. నా మొగుడితో ఎలా ఉండాలో నాకు తెలీదా, అమ్మమ్మ చెప్తే నేర్చుకోవడానికి అని అంటుంది అయినా ఈ టైంలో ఇలా మాటలతో వేస్ట్ చేయకుండా ఎంచక్క అమ్మ నన్ను ఆటాడుకుందాం రా అజ్జు అని అర్జున్ షర్ట్ బటన్ రిమూవ్ చేస్తూ అంటుంది ఆరుషి. చేతి మీద ఒక్కటేసి నిద్ర వస్తోందని అన్నావు కదా పడుకో, నాకు వర్క్ ఉందని వెళ్తూ ఉంటే అలా ఎలా వెళ్తావమ్మా అని అర్జున్ బొగ్గకి ఫ్రెష్గా బయటికి గిఫ్ట్ ఇస్తే అర్జున్ రాక్షసి అని కంటికి కవ్వింపుగా రెచ్చగొడుతున్న నడుముని గట్టిగా పిడికిట్లో నలిపేస్తాడు. నొప్పికి కళ్ళలో నీళ్ళు తిరిగితే వెళ్తున్న అర్జున్ని చూసి చెప్తా నాగు నీ పని అని ఒళ్ళు విరుస్తుంది. బుజ్జి నాభితో సహా కనిపిస్తున్న అందమైన వంపు తిరిగిన నడుము నన్ను పట్టుకో చుట్టుకో అని అర్జున్ని రెచ్చగొడుతూ ఉంటే నుదుటిని రబ్ చేసుకుంటూ ఏం కావాలి ఇప్పుడు నీకని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు అర్జున్. అలా అడిగే బాగుందని అర్జున్కి దగ్గరికి జరిగి ముద్దు కావాలని ముద్దుగా అడిగి సిగ్గుపడుతుంది వస్తున్న నవ్వుని దాచేస్తూ ముద్దు పెట్టాక నన్ను డిస్టర్బ్ చేయకుండా కామ్గా పడుకోవాలని అర్జున్ అంటే సరే అన్నట్లుగా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో తలూపుతుంది కమ్ అని దగ్గరికి పిలిస్తే అర్జున్ దగ్గరికి జరుగుతుంది ఆరుషి. అతని గడ్డం ఆమె ఎదుటికి తాకుతూ ఉంటే ఒక చెయ్యి అనాచ్ఛాదనంగా ఉన్న నడుము మీద పోనిచ్చి మరొక చెయ్యి ఆరుషి చంపపైన నిలిపి ఇంకా దగ్గరికి పొదుపుకొని బెడ్ డిమ్ లైట్లో ఎంగిలి
అద్దుకొని కవ్విస్తున్న ఆరుషి పెదవుల్ని అందుకుంటాడు అర్జున్. కొంచెం కొంచెంగా ముద్దులో వేగం పెంచుతూ స్మూత్ కిస్ని కాస్త ఆమె అదరాల్లో దాగున్న అమృతాన్ని అందుకునే హార్డ్ కిస్గా మార్చేస్తూ ఆ పనిలో అర్జున్ ఉంటే ఆరుషి అర్జున్ నడుము చుట్టూరా చేతులేసి కళ్ళు మూసుకొని ముద్దుని ఫీల్ అవుతుంది. నిండా ఆమె మైకం కమ్మిన అర్జున్ ఆరుషి 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద కరువుని చేర్చి ఆమెపై తన బరువుని ఫ్రీగా వదిలేసి ఆమెపై ముద్దుని కొనసాగిస్తూ పిన్ లేని పైటను తొలగించి నడుముని సుతారంగా నిమురుతూ పెదవులని వదిలి నెక్ దగ్గర డీప్గా కిస్ చేస్తూ మెల్లిగా నాభిని కొలిచే పనిలో నిమగ్నమవుతాడు. ఆ ఆర్షి ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు మురిసిపోతూ థ్యాంక్స్ అమ్మమ్మ అని మనసులోనే అనుకుంటుంది. నడుముపై అతని ఎంగిలి ముద్రలు వేస్తూ తెల్లటి నడుము కాస్త ఎరుపు రంగుని అదుతాడు. తమకంగా కళ్ళు మూసుకున్న ఆరుషి అర్జున్ జుట్టులోకి చేతులు జొనిపి ఇంకా తన పొట్టకి బలంగా పొదుముకుంటే చీర కుర్చీలు లాగిన అర్జున్కి స్టిచెస్ మార్క్స్ చేతికి తగిలి ఒక్క క్షణం తానేం చేస్తున్నాడో వెంటనే లేచి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ గో టు స్లీప్ అని సీరియస్గా చెప్పేసి బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకొని సిట్టింగ్ లాంచ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ నుండి దూరం ఎక్స్పెక్ట్ చేయని ఆరుషి ఆ క్షణం తన మీద తనకే కోపం బాధ కలగలిపిన ఫీలింగ్స్ పుట్టుకొస్తాయి. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అజ్జు అని మౌనంగా రోధిస్తుంది. గంట సేపు తర్వాత రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసుకొని అరు పక్కన కూర్చుంటాడు అర్జున్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్లుగా తెలుస్తూ ఉంటే నుదుటన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి తను కూడా నడుమును వాలుస్తాడు బెడ్ లాస్ట్ ఎడ్జ్కి. కథ కొనసాగుతుంది. ఆరుషికి ఆపరేషన్ అయ్యింది కదా, దానివల్ల ఆమెకు దూరంగా ఉంటున్నాడు అర్జున్. కానీ ఆ విషయం ఆరుషికి చెప్పలేదు. మరి ఆరుషికి ఈ విషయం తెలియదు కాబట్టి అర్జున్ తనని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియకుండా తనని అపార్థం చేసుకుంటోంది. మరి ఈ అపార్థాల నడుమ వీళ్ళిద్దరు విడిపోతారా లేక కలిసే ఉంటారా? మరి అర్జున్ ఆరుషికి నిజం ఎందుకు చెప్తాడా? తనకెందుకు దూరంగా ఉంటున్నాడో అన్న సంగతి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.